నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ఈరోజు కథ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 51. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామా, నువ్విప్పుడు ముంబై వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నువ్వు నా కళ్ళ ముందు ఉంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అంటుంది అనసూయ. మామ్, ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిన డీల్. నేను కన్ఫామ్గా ఈరోజు సెమినార్కి అటెండ్ అవ్వాలి. నా మీద నమ్మకంతోనే వివిధ్ ఇది నాకు అసైన్ చేశాడు. ట్రై టు అండర్స్టాండ్, ఐ హ్యావ్ టు గో ప్లీజింగ్గా అడుగుతాడు హర్ష. హర్ష, అత్తయ్య అంతలా అడుగుతున్నారు కదా, అత్తయ్య మాటకి ఎందుకు ఎదురు చెప్తున్నావు? అత్తయ్య అడిగినట్టే నువ్వు ముంబై వెళ్ళకపోవడమే బెటర్ అంటూ అక్కడికి వస్తుంది దీపాలి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఇది నీకు సంబంధం లేని విషయం. దీపాలి, డోంట్ ఇంటర్ఫేర్ దిస్, సీరియస్ టోన్తో అంటాడు హర్ష. హర్ష, ఇప్పుడు నేనేమన్నాను? ఎందుకు నా మీద ఇంత సీరియస్ అవుతున్నావు? ఇప్పటికే నీ భార్య వల్ల అత్తయ్య బాధపడుతుంది, నువ్వు కూడా అత్తయ్యని బాధ పెడుతున్నావా? అనసూయ అప్పటికే తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటే అక్కడే ఉన్న దీపాలి చెంప పగల కొట్టింది. అనసూయదేవి గారు, ఎందుకు నా భార్య మీద చేయి చేసుకున్నట్టు తెలుసుకోవచ్చా? నా భార్యకి నాకు ఈ ఇంటితో సంబంధం లేదన్నావు, మరెందుకు నా భార్య మీద చేయి చేసుకున్నావు అంటూ సీరియస్గా అడుగుతాడు హర్ష. హర్ష, డోంట్ యూ హ్యావ్ సెన్స్? ఎవరిని పట్టుకుని పేరుతో పిలుస్తున్నావు? అసలు సెన్స్ ఉందా? సీరియస్గా అంటాడు హర్ష. హర్ష, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అయినా ఆవిడ నీకు అమ్మ, నీకు మాత్రమే అమ్మ, నాకేం కాదు. హర్ష ప్లీజ్, నా వల్ల మీరు గొడవ పడకండి అని ఏడుస్తూ అంటుంది దీపాలి. దీపాలి, నువ్వెందుకు హర్షబాబుని ఆపుతున్నావు? నా అల్లుడు నా కూతురు కోసం మాట్లాడుతున్నాడు. అసలెందుకు నీకు నా కూతురు అల్లుడంటే అంత ద్వేషం? అలాంటప్పుడు ఎందుకు ఇక్కడే ఉంచుకున్నావు? బయటకు గెంటేసి నీ కొడుకుతో సంతోషంగా ఉండు అనసూయ అంటూ చాము ఆంటీ కూడా అంటుంటే, ఎనఫ్, ఆల్రెడీ చెప్పాను కదా నీకు, ఈ ఇంట్లో ఉండే రైట్ లేదు. అలాంటిది నా ముందే మాట్లాడుతున్నావు? నేనేం నీ కూతుర్ని ఇష్టంతో ఉండనివ్వలేదు. ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్నాను. నీ భార్యకి అర్థమయ్యేలా చెప్పు, ఇది నా ఫ్యామిలీ విషయం. తను ఇన్వాల్వ్ అయిందంటే నా రియాక్షన్ ఇలానే ఉంటుంది. నీ ఫ్యామిలీ? మరి నేనెవరిని? నేను నీకేమవుతాను? అసలు నన్ను నువ్వు కన్న తల్లివేనా? పెద్ద కొడుకుని బంగారంగా చూసుకుంటావు, మిగతా వాళ్ళని కనీసం ఉన్నారని కూడా పట్టించుకో. చిన్న కొడుకుని వెలివేశావు, కూతుర్ని పని మనిషిని చేశావు. హర్ష అంటే మంచివాడని అందరూ అనుకుంటారు, కానీ నిజం కాదు. వాడి చెల్లెలు అలా ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు. అది వాడి ఒరిజినల్ క్యారెక్టర్. దీపాలి ఫ్యామిలీలో హర్ష ఉన్నంత వరకు ఎవరు నిజాన్ని తెలుసుకోలేరు. పద అంటూ దీపాలిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు హర్ష. డాడ్, మీరేంటి మూవీ చూస్తున్నారు? నాకు నామినీకి మ్యారేజ్ చేయడానికి అత్తతో మాట్లాడుతానన్నావు కదా. కల్పిత్ మెల్లిగా జేపీతో అంటాడు. కల్పిత్, నువ్వే చూసావు కదా, హర్ష వచ్చిన తర్వాత నందనవనంలో రోజుకో రణరంగం జరుగుతుంది. ఇప్పుడు నేను వెళ్తే అంతే సంగతులు. టైం చూసి మాట్లాడతాలే, నన్ను చంపేయకు. అనసూయ బాధగా సోఫాలో కూర్చునేసరికి హర్ష తన ముందు కూర్చొని తన చెయ్యి పట్టుకుంటూ, మామ్, నువ్వు ఇలా ఉంటే నేను నార్మల్గా ఉండలేను. ప్లీజ్, నువ్వు ఏమైనా కానీ నార్మల్గా ఉండాలి. రేపు ఆఫ్టర్నూన్కి నేను వచ్చేస్తాను కదా, ఫ్లైట్ టైం అవుతుంది అంటూ హర్ష ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు. జాను, నువ్వేం చేశావో అంతా వైష్బావ చెప్పేశాడు, కానీ నువ్వు ఇదంతా చేయడం అస్సలు బాలేదు. బావ నామినీని కలపడం కోసం దీపాలిని ఇంటికి తీసుకొచ్చావు, కానీ నువ్వెందుకు బయటకు వచ్చేసావు? మహి ప్లీజ్, నువ్వు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేసావా? ఈ విషయం ప్రొలాగ్ చేయడం నాకు ఇష్టం లేదు, నాకు నచ్చలేదు. అక్కడి నుంచి వచ్చేసాను, నాకు నచ్చలేదు, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అంటూ వెనక్కి తిరిగేంతలో తన ముందుకి సడన్గా వచ్చిన కార్కి జానకి ప్యానిక్ అవుతూ కారులో ఉన్న హర్షని చూసేసరికి కాస్త కోపంగా చూస్తుంది. హర్ష కార్ దిగి తన ముందుకు వచ్చేసరికి హర్షని కోపంగా చూస్తూ, మీరేమనుకుంటున్నారు? అసలు ఏం చేస్తున్నారు? నా మీద కోపం ఉంటే మాత్రం నా మీద కారు ఎక్కించి యాక్సిడెంట్ చేసేసి చంపేద్దాం అనుకున్నావా? అంటే నన్ను చంపేసే ప్రయత్నం ప్రశాంతంగా ఉంటావా? దెయ్యమై నిన్నే పట్టి ఏడిపిస్తాను. ఓయ్
నీతో ఆర్గ్యూ చేసే టైం ఇప్పుడు లేదు. నీతో మాట్లాడాలని వచ్చాను. బట్ నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు అంటుంది జానకి. జాను, నేను మాట్లాడాలి అన్నాను కదా. నీకు మాట్లాడడం ఇష్టం లేదంటే జస్ట్ లిజన్. సింపుల్. ఫస్ట్ నన్ను అలా సీరియస్గా చూడకు. నీ మీద నాకేం కోపం లేదు. బట్ నువ్వేదైతే చేశావో అదే నాకు నచ్చలేదు. కోర్స్ నువ్వు కావాలని చేసావనుకో. జానకి బ్లాంక్ ఫేస్తో హర్షని చూస్తుంటే హర్ష చిన్న స్మైల్ చేస్తూ నిజమే కదా, నువ్వు ఇదంతా కావాలనే కదా చేసింది. 1 ఇయర్ తర్వాత మన అగ్రిమెంట్ ప్రకారం మనం విడిపోతాం. బట్ ముందే కావాలని సిచ్యువేషన్ని యూజ్ చేసుకున్నావు కదా. ఐ క్యాన్. బట్ అంటూ కాసేపు సైలెంట్గా ఉంటూ డీప్ బ్రీత్ తీసుకుంటూ యాజ్ యూ విష్ జాను. ఎప్పటికైనా ఇదే కదా కావాల్సింది. యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ వెల్ విషర్ నేను అదే కోరుకుంటాను. ఈరోజు నేను ముంబై వెళ్తున్నాను. యాక్చువల్లీ 1 ఇయర్ తర్వాత నేనే ముంబైలో సెటిల్ అవ్వాలనే ప్లాన్లో ఉన్నాను. బట్ ఇట్స్ ఓకే. కాస్త ముందే ఇదంతా అయ్యింది. వాట్ హెల్స్. రేపు ఆంటీ వాళ్ళు వచ్చేస్తారు. మీరేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు. నీకు తెలీదు అనట్లేదు. బికాస్ నువ్వేం చిన్నపిల్ల కాదు. వాట్ ఈస్ వాట్ నీకు బాగా తెలుసు. బట్ నీలో ఇదే ప్రాబ్లం. అందరూ మంచివాళ్ళే అనుకుంటావు, కానీ అందరూ అలా ఉండరు జాను. నేను మిమ్మల్ని నమ్మిన తర్వాత అదే తెలుసుకున్నాను కదా. నిన్ను నమ్మినందుకు లైఫ్లో ఎవరిని నమ్మలేని సిచ్యువేషన్ని క్రియేట్ చేశావు. థ్యాంక్ యూ ఫర్ దట్ అంటుంది జాను. జాను, నీకు నేనేం చెప్పినా అర్థం చేసుకో అని అర్థమవుతుంది. ఫైన్. నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకోసం నేనుంటాను. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను మర్చిపో కదా. నీ లైఫ్లో నేను గుర్తుంటాను కదా. నా ప్రాబ్లం నువ్వే కదా. నిన్ను లైఫ్లో ఎలా మర్చిపోతాను? నీ వల్లే కదా ఈరోజు నేను ఇలా ఉంది. నిన్నెప్పటికీ మర్చిపోను అంటూ జానకి హర్షతో కాస్త కటువుగా మాట్లాడి అక్కడి నుంచి వచ్చేసింది. జానకి అలా వెళ్ళిపోతుంటే హర్ష తనని చూస్తూ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. నా మనసులో మాట హర్ష గారికి ఎలా తెలిసిపోయింది? వాట్ హెల్స్. హర్ష గారికి దూరంగా ఉండడమే కదా నేను కావాలనుకుంది. అదే జరుగుతుంది అనేసి హర్ష వెళ్ళిపోతుంటే సైడ్ కార్నర్ నుంచి తన కారు వైపే చూస్తుండిపోయింది. విలాస్ తన క్యాబిన్లో మొబైల్ని చూస్తూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నాడు. ఏసీపీ సార్, ఈరోజు మీ ఫేస్లో స్మైల్ వెలిగిపోతుంది. ఏంటి విషయం సార్? అన్నీ నాతో షేర్ చేసుకుంటారు కదా, మరి ఇది మాత్రం చెప్పట్లేదు. నా హ్యాపీనెస్కి రీజన్ అందరికీ చెప్పేది కాదులే. ముందైతే నీకు చెప్పిన అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసావా? సార్, సిటీ అవుట్స్కట్స్లో ఫామ్ హౌస్ని అరేంజ్ చేశాను. దెన్ యూ గో అంటూ మొబైల్లో ఉన్న జానకి పిక్లో జానకి లిప్స్ని టచ్ చేస్తూ కాసేపట్లో రియల్గా టచ్ చేసేస్తాను. ఈరోజు టైం నా వైపే ఉంది. అందుకే నీ మొగుడు కూడా ముంబై వెళ్తున్నాడు. ఇంకా నిన్ను నా నుంచి సేవ్ చేసేది ఎవడూ లేడు. నేను ఎలాగైనా నా సొంతం చేసుకుంటాననేసి కన్నింగ్ స్మైల్ చేస్తూ టైం అయ్యేసరికి జానకి కోసం అపార్ట్మెంట్కి స్టార్ట్ అయ్యాడు. జానకి, నేను ఆల్రెడీ వచ్చేసాను. నీకోసం కింద సెల్లార్లో వెయిట్ చేస్తున్నాను. యూ కమ్ ఫాస్ట్ ప్లీజ్. ఏసీపీ సార్, జస్ట్ 5 minutes వచ్చేస్తున్నా అంటూ కాల్ కట్ చేస్తూ జానకి కిందకు వస్తుంది. జాను, వైష్ నన్ను చూసేశాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నేనేం చెప్పాలి? ఇప్పుడు వైష్కి నేను ఏసీపీ సార్తో బయటకు వెళ్తున్నానని తెలిస్తే హర్ష గారికి చెప్పేస్తాడు. తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా. నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది వైష్కి తెలియకుండా మేనేజ్ చేయాలి. జాను, నీకోసమే వస్తున్నాను. నువ్వేంటి ఎక్కడికో వెళ్తున్నావు? ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్తున్నావు? అంటే అది యాక్చువల్లీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. నేను ఇంట్లో ఒక్కదానే కదా. ఈరోజు అక్కడే ఉండి మార్నింగ్ వచ్చేస్తాను. జాను, ఇక్కడే ఉండడం కంటే వెళ్తేనే బెటర్. అసలే హర్ష లేడు. ఈ నైట్ గడిచిపోతే మార్నింగ్ ఆంటీ అంకుల్ వచ్చేస్తారు కదా అనుకుంటూ జాగ్రత్త జాను అనేసరికి వైష్ టైం అవుతుంది, మార్నింగ్ మాట్లాడుకుందామంటూ జానకి హడావిడిగా అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయింది. లైట్ పింక్ కలర్ శారీలో అలా నడిచి వస్తుంటే తన అందానికి సమ్మోహనుడై విలాస్ జానకిని అలానే చూస్తుండిపోయాడు. ఏసీపీ సార్, ఏమైంది అలా చూస్తున్నారు? నథింగ్ జాను, ప్లీజ్ గెట్ ఇన్. జాను, నేను ఇలా చూస్తుంటే నా మతిపోతుంది. ఇంకెంతసేపు? కాసేపట్లో ఈ అందం నా సొంతం అవుతుంది కదా అనేసి కారు స్టార్ట్ చేశాడు. ఏసీపీ సార్, మనం ఇంకెంత దూరం వెళ్ళాలి? చూస్తుంటే సిటీ అవుట్స్కట్కి వచ్చేసాం కదా. ఆర్ఫ్కనేస్ ఈ రూట్లోనే ఉందా? జాను, జస్ట్ 5 minutes దగ్గరికి వచ్చేసాం.
అంటూ విలాస్ కార్ డ్రైవ్ చేస్తుంటే జానకి ఆ ప్లేస్ని సైలెంట్గా చూస్తుంది. విలాస్ కార్ని ఆపేసరికి జానకి కిందకి దిగి చుట్టూ చూస్తూ, ఏసీపీ సార్, ఇది ఆర్ఫనైజ్ లాగా లేదు కదా. హా జాను, ఇది నా ఫామ్ హౌస్ అంటూ విలాస్ కూడా కిందికి దిగాడు. ఏసీపీ సార్, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? జాను, ఆర్ఫనైజ్లో కిడ్స్కి ఫ్రీడమ్ ఉండదు. అదే ఇక్కడైతే వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటుంది కదా. అందుకే ప్రోగ్రామ్ని ఇక్కడ ప్లాన్ చేశాను. కాసేపట్లో వాళ్ళు కూడా వచ్చేస్తారు పద. ఆ లోపు ఫామ్ హౌస్ని నువ్వు విజిట్ చేద్దు. ఏసీపీ సార్, పర్లేదు, అందరూ వచ్చే వరకు ఇక్కడే ఉందాం. ఇక్కడ కూడా చాలా బాగుంది కదా. జాను, నీకు కాసేపు కూడా దూరంగా ఉండలేకపోతున్నా. ఫస్ట్ నిన్ను నా సొంతం చేసుకోవాలి అనేసి అనుకుంటూ, జాను నువ్వు చూస్తుండు, నీకోసం జ్యూస్ తీసుకొస్తానంటూ విలాస్ లోపలికి వెళ్ళాడు. ఈ జ్యూస్ నీకోసమే. ఇది జస్ట్ 1 సిప్ చేసావంటే నువ్వు అన్కాన్షియస్ అవుతావు. ఒక్కసారి నిన్ను నాదాన్ని చేసుకుంటే తర్వాత నువ్వేం చేయలేవు అనేసి జానకి కోసం జ్యూస్ తీసుకొని వచ్చాడు. జాను, నీకోసమే తీసుకొచ్చాను, ప్లీజ్ బీ హ్యావ్ ఇట్. ఏసీపీ సార్, థ్యాంక్ యూ, బట్ ఇప్పుడు వద్దు. అవును, వచ్చేవాళ్ళు ఇంకా రాలేదు, ఇంకెప్పుడు వస్తారు? చాలా టైం అవుతుంది కదా. జాను, ఆన్ ది వే. నువ్వు ఇలా వచ్చి ఏం తీసుకోకపోతే నా మనసు డల్ అవుతుంది, తీసుకో అంటూ జానకిని చేయి పట్టుకుంటూ తనకిస్తుంటే జానకి ఇబ్బందిగా తీసుకుంది. జానకి జ్యూస్ని డ్రింక్ చేస్తుందని ఆశగా వెయిట్ చేస్తున్నాడు. ఏసీపీ సార్ చెప్పేసరికి జాను మొహమాటం పడుతూ జ్యూస్ని డ్రింక్ చేయబోతూ కాస్త ముందుకు స్లిప్ అయ్యేసరికి జ్యూస్ తన శారీ మీద పడిపోయింది. ఓ షిట్. జాను, చూసుకోవాలి కదా. ఇప్పుడు చూసావా, జ్యూస్ మొత్తం వేస్ట్ అయింది. నువ్వు వెళ్ళి ఫస్ట్ క్లీన్ చేసుకొని వచ్చేయి అంటూ విలాస్ అనేసరికి జానకి లోపలికి వెళ్ళింది. చా, నేను ఎంత ప్లాన్ చేశాను, వేస్ట్ అయింది. జాను జ్యూస్ డ్రింక్ చేస్తే నేను అనుకున్నది అయిపోయేది. ఏం పర్లేదు, మనకి ఇంకా ఛాన్స్ ఉంది కదా. ఈరోజు టైం నాదే అనేసి ఈవిల్ స్మైల్తో జానకి కోసం లోపలికి వెళ్ళాడు. మిస్టర్ హర్షిత్, ఆర్ యూ ఆల్ రైట్? మిమ్మల్ని చూస్తుంటే మీ మనసు ఇక్కడ లేదు అనిపిస్తుంది. మీరు ఎవరినైనా మిస్ అవుతున్నారా? నథింగ్ లైక్ దట్, ఐఎమ్ ఫైన్. మిస్టర్ హర్షిత్, ఈ పార్టీ మీకోసమే కదా. మరి మీరే డల్గా ఉన్నారు. ఈరోజు ప్రాజెక్ట్ సెమినార్లో మీరు ప్రజెంట్ చేసిన ప్రాజెక్ట్ ఇన్వెస్టర్స్ని ఇంప్రెస్ చేసింది. మీతో కొలాబరేట్ అవ్వాలని కూడా డిసైడ్ అయ్యారు. దిస్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ యూ. ఈ డీల్ ఫైనల్ అయ్యేందుకు ఎవరైనా హ్యాపీగా ఉంటారు. బట్ మిమ్మల్ని చూస్తుంటే అలా లేదు. ఆర్ యూ మిస్ సమ్వన్? హర్ష మాటకి తన కళ్ళ ముందు జానకి కనిపించగాని తన తలను విదిలిస్తూ, నథింగ్ లైక్ దట్ మిస్టర్ గుప్తా, అంత ఇంపార్టెంట్ కాదు, ఐ జస్ట్ బీ కమ్ అంటూ అక్కడి నుంచి పక్కకు వచ్చేశాడు. ఉఫ్. తన హ్యాండ్ని వాల్ మీద ట్యాప్ చేస్తూ, జాను, ఏం చేస్తున్నావు? నీ వల్ల వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. అసలేమైంది? నీ నుంచి ఎంత డైవర్ట్ అవ్వాలన్నా నా వల్ల అవ్వట్లేదు. మైండ్ మొత్తం ఎక్కేసావు కదే అనేసి మొబైల్ని చూస్తూ, నీ కాల్ చేస్తే మళ్ళీ ఏమైనా అంటావా? వాట్ హెల్స్? ఒకసారి కాల్ చేద్దామా అనేసి కాల్ చేయబోతూ అంతలోనే కట్ చేశాడు. ఈ టైంలో కాల్ చేయడం కరెక్ట్ కాదులే. అసలే మేడంకి మన మీద ఫుల్ కోపం ఉంది కదా. ఈ టైంలో ఏం చేస్తుంది? పడుకుంటుంది అంతేగా అనేసి లైట్ తీసుకుంటూ హర్ష పార్టీ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. ఏసీపీ సార్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అందరూ వచ్చేసారా? పదండి, లేట్ అవుతుంది కదా అంటూ జానకి ముందుకు వెళ్తుంటే జానకి చేపట్టుకొని వెనక్కి లాగుతూ డోర్ బోల్ట్ వేశాడు. ఏసీపీ సార్, ఎందుకు డోర్ క్లోజ్ చేస్తున్నారు? అప్పటికే తన మనసు కీడి శంకిస్తుంటే మెల్లిగా అడుగుతుంది. జాను, ఈ డోర్ కావాలనే క్లోజ్ చేస్తున్నాను. మరి లోపల జరిగేది బయట చూడడం బాగోదు కదా అంటూ ఆ రూమ్లో ఉన్న వైన్ని గ్లాస్లో పోసుకొని సిప్ చేస్తూ అంటాడు. విలాస్ డ్రింక్ చేయడం చూసి జానకి షాక్గా చూస్తూ, ఏసీపీ సార్, మీరు డ్రింక్ చేస్తారా? హాహా, నీకు తెలియకుండా ఇంకా చాలా చాలా చేస్తాను. కమ్ హ్యావ్ ఇట్. నువ్వు ఓ సిప్ వై, యూ ఫీల్ బెటర్. తర్వాత స్వర్గం కనిపిస్తుంది జాను అంటూ జానకి నోటి దగ్గరికి వైన్ని తీసుకొచ్చేసరికి జానకి నాకు వద్దంటూ వెనక్కి నెట్టేసింది. ఏసీపీ సార్, ప్లీజ్, నాకు ఇదంతా ఇష్టం లేదు. ఫస్ట్ డోర్ ఓపెన్ చేయండి, నేను వెళ్ళాలి అంటూ జానకి డోర్ ఓపెన్ చేయబోతుంటే విలాస్ జానకి చేపట్టుకొని ఫోర్స్గా వెనక్కి నెట్టేసరికి జానకి ఒక్కసారిగా బెడ్ మీద పడింది. నీకు ఆల్రెడీ చెప్తే అర్థం కావట్లేదా? ఈరోజు ఈ డోర్ ఓపెన్ అవ్వాలంటే నువ్వు నా దానివ్వాలి. అంతవరకు డోర్ క్లోజ్లోనే ఉంటుంది మై డియర్ జాను.
నీ కోసం ఈ టైం కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈరోజు నా టైం వచ్చింది. అలా ఎలా వదిలేస్తాను? సైలెంట్గా ఉన్నావంటే నువ్వు నేను ఇద్దరం సుఖపడతాం. లేదు అంటే నువ్వు కష్టపడుతూ నన్ను సుఖపెడతావు అంటూ జానకి పక్కకి చేరిపోతూ తన చెయ్యి పట్టుకోబోతుంటే జానకి విలాస్ చేయి విడిపించుకుంటూ ఏసీపీ సార్ ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మంచివాళ్ళని నమ్మి మీతో వచ్చినందుకు మీరు ఇలా చేస్తారనుకోలేదు. హాహా, జాను నేను మంచివాణ్ణి అని నమ్మింది నువ్వే, కానీ నేను అలానే ఉంటానన్నావా? లేదు కదా, ఇదే నా ఒరిజినల్. టైం వేస్ట్ చేయకు జాను. నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంటే నువ్వేమో మాటలతో ఇరిటేట్ చేస్తున్నావంటూ జానకి కోసం వస్తుంటే జానకి డోర్ దగ్గరికి వెళ్ళి గబగబా వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళిపోతుంటే విలాస్ జానకి జుట్టు పట్టుకొని వెనక్కి లాగుతూ, నీకొకసారి చెప్తే అర్థం కావట్లేదా? ఈ డోర్ ఓపెన్ అవ్వాలంటే నువ్వు నా సొంతం కావాల్సిందే, పదవే. ఇప్పటికే మాటలతో టైం వేస్ట్ చేశావు. ఛీ, నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు. నీ గురించి ఫస్ట్ నుంచి హర్ష గారు చెప్తున్నా నమ్మలేదు. నన్ను వదిలిపెట్టు, లేదంటే నిన్ను వదిలిపెట్టాడు. విలాస్ ఆ మాటకి నవ్వుతూ జానకిని చూస్తూ నన్నేం చేస్తాడు? ఏది వచ్చి నా నుంచి నిన్ను నీ మొగుడిని కాపాడమను. ఆల్రెడీ నీ మొగుడు ముంబైలో ఉన్నాడు. నీ మొగుడు లేని టైం చూసి ఇదంతా ప్లాన్ చేశానే, ఒప్పుకోవాల్సిందే. నీ మొగుడు ఇన్నాళ్ళు కూడా నా నుంచి నిన్ను సేవ్ చేస్తూనే ఉన్నాడు. యాక్చువల్లీ నువ్వెప్పుడో నా సొంతం కావాల్సిందే. ఆ రోజు హర్షగాడి ఫోన్ నుంచి నీకు కాల్ చేశాను. నిన్ను ఆ రోజే ట్రాప్ చేశాను. కానీ వాడు, ఆ బ్లేడీ ఈడియట్, వచ్చి నిన్ను నా నుంచి సేవ్ చేశాడే. ఈరోజు చూస్తాను ఎవడొచ్చి నిన్ను చేస్తాడు. చూస్తానే అంటూ పద అంటూ జానకిని బెడ్ మీదకి ఎత్తి పడేస్తూ తన 2 చేతులని లాక్ చేస్తూ జానకి ఎద మీద పైటను తీసేస్తూ తన గుండెలపై గట్టిగా కొరికాడు. అతని పంటిగాట్లు జానకి గుండెలను చీల్చేస్తుంటే అమ్మ అంటూ పెద్దగా అరిచింది. ఆ క్షణం తన ప్రాణం అంతా పోతున్నట్టుగా ఉంది. తన బలాన్ని కూడదీసుకుంటూ తన గోళ్లతో విలాస్ ఫేస్ మీద గట్టిగా రక్కేసింది. జానకి చేసిన దానికి విలాస్ కోపంగా జానకి చెంప మీద లాగిపెట్టి కొడుతూ తన షర్ట్ బటన్స్ని రిమూవ్ చేస్తూ జానకి మీదకి వచ్చేంతలోని పక్కన ఉన్న ఫ్లవర్ వాస్తో విలాస్ తలపై పగల కొట్టేలా కొట్టింది. విలాస్ ఆ దెబ్బకి కాస్త పక్కకు వచ్చేసరికి అదే అదునుగా జానకి విలాస్ని నెట్టేస్తూ డోర్ని హడావిడిగా ఓపెన్ చేసి బయటకు వచ్చింది. విలాస్ తన కోసం వచ్చేంతలోని డోర్ని క్లోజ్ చేసి లాక్ పెట్టేసింది. జానకి, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నిన్ను అస్సలు వదిలిపెట్టను. మర్యాదగా వస్తే నీకే మంచిది, లేదంటే నరకం చూపిస్తాను. నువ్వు ఈ డోర్ మాత్రమే క్లోజ్ చేశావు, కానీ నేను ఈ హౌస్ మొత్తం క్లోజ్ చేశాను. కీస్ కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వెక్కడికి తప్పించుకోలేవు అంటూ విలాస్ జానకిని బెదిరిస్తుంటే జానకి భయంగా అన్ని డోర్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా ఏం యూస్ లేకపోయింది. విలాస్ అన్ని డోర్స్ క్లోజ్ చేసేసరికి జానకి భయంగా అన్ని వేస్ని ట్రై చేసింది. హాహా, జానకి నువ్వు స్ట్రైన్ అవ్వకు. ఈ డోర్ అన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్స్. నువ్వెంత ట్రై చేసినా యూజ్ లేదు. జస్ట్ 5 minutes కోసం ఎందుకు ఇంత కష్టపడ్డాం? నువ్వెంత ట్రై చేసినా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అని నవ్వుతూ అంటాడు విలాస్. జానకికి అప్పటికి ఏడిపే తక్కువ అవుతుంది. భయంతో నిలువెల్లా వణికిపోతుంది. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసి ఏం ఆప్షన్ లేక ఏడుస్తూ హాల్లో కూర్చుంది. విలాస్ విండో నుంచి నవ్వుతూ చూస్తున్నాడు. మేరీ జాన్, నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నా. నీ అందాన్ని తనివి తీరా అనుభవించాలి అనుకుంటే నువ్వేమో ఇలా బాధపడుతూ నన్ను బాధపెడుతున్నావు. కానీ నువ్వు బాధపడుతుంటే నేను చూస్తుండలేను కదా అంటూ నవ్వుతూ డోర్ని గట్టిగా కొడుతున్నాడు. హర్ష గారు ఎన్ని రోజులు నిజం చెప్తున్నా నమ్మలేదు. నా మాటలతో అవమానించాను. కానీ ఈరోజు నేను చేసిన తప్పుకి, తెలిసిన ఆ తప్పుకి క్షమాపణ కూడా చెప్పుకోలేకపోతున్నాను. నమ్మినందుకు మోసపోయాను. ఈ నీచుడు డోర్ బద్దలు కొడితే నేను వాడిని ఆపలేను. వీడి చేతిలో మానం పోవడం కంటే ప్రాణం పోవడమే నయం. నా ప్రాణం పోయినా వీడిని నా దగ్గరికి రానివ్వనంటూ జానకి అక్కడి నుంచి లేచింది. జాను, జాను, వేర్ ఆర్ యూ జాను? నీకోసమే చూస్తున్నాను. టైం వేస్ట్ చేయకు. నాన్న త్వరగా వచ్చేయి అంటూ విలాస్ బయటకు వచ్చి జానకి కోసం చూస్తున్నాడు. ఒరేయ్ అనే జానకి మాటకి విలాస్ వెనక్కి తిరిగి చూస్తూ టెన్షన్తో, ఏయ్ ఏం చేస్తున్నావు? నీకేమైనా మైండ్ పోయిందా? చచ్చిపోతాం, అర్థమవుతుందా అంటూ టెన్షన్గా అంటాడు. ఛీ,
నీలాంటి వాడిని నమ్మి నీతో వచ్చినందుకు నా ప్రాణం పోవాలంటే ఐ ఫీల్ హ్యాపీ. కానీ నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా నాతో పాటు నువ్వు చచ్చిపోతావు. ఏయ్ డోంట్ టేక్ వైల్డ్ డెసిషన్. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. గ్యాస్ పేలితే నువ్వు నీతో పాటు నేను కూడా చచ్చిపోతాను. జానకి నేనేం చేయను. జానకి గ్యాస్ సిలిండర్ని మ్యాచ్ బాక్స్ని చూపిస్తూ నువ్వు కదిలితే మాత్రం నువ్వు నీ పిచ్చి కొరికే చచ్చిపోతుంది. ఆ కీస్ నా వైపు విసిరేయ్ అంటూ జానకి అనేసరికి విలాస్ అలానే కీస్ని జానకి వైపు త్రో చేశాడు. జానకి ఆ కీస్ని తీసుకొని మెయిన్ డోర్ వైపుగా వచ్చి కీస్ ఓపెన్ చేసి బయటకు వచ్చి డోర్ లాక్ చేసింది. జానకి ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి. ఛీ, నిన్ను ఈ క్షణమే చంపేయాలి. కానీ నిన్ను నమ్మి వచ్చిన నేను తప్పు చేశాను కదా. నిన్ను నేను వదిలేసినా ఆ దేవుడంతా చూస్తుంటాడు, నీ అంతు చూస్తాడంటూ జానకి బయటికి పరిగెడుతూ విలాస్ కార్ టైర్స్ పంచర్ చేసి అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయింది. జానకి ఫస్ట్ టైం నేను కోరుకున్న ఆడది నాకే ధమ్కి ఇచ్చి తప్పించుకుంది. వదిలిపెట్టను, నీకు నువ్వే నా పక్కలోకి వచ్చేలా చేస్తానంటూ కోపంగా పిడికిలు బిగించాడు విశాల్. మరిక తర్వాత ఏం జరగబోతుంది? మరి జానకి మీద అటాక్ హర్షకి తెలిస్తే ఇక ఏసీపీ సార్ సంగతి ఎలా ఉంటుందో చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.